అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన దేవదేవుడు తన కృప కలిగినటువంటి బాహువును చాచి నిరంతరము మనల్ని నడిపించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినమందు దేవుని వాక్యంను మనము ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనమును మనము చూసినట్లయితే గనుక, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ప్రియ స్నేహితులారా, అనుదినము అనగా ప్రతిరోజు ఆయన అనగా ఇక్కడ సర్వోన్నతుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన ప్రభువారికి ప్రతిరోజు మన ఎడల వాత్సల్యత పుట్టుచు, నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదన్నారు. ప్రియ స్నేహితులారా, అంటే ప్రభువు మనలను ప్రతిరోజు ప్రేమిస్తూ ఉన్నారు, కనికరిస్తూ ఉన్నారు, కృప చూపుతూనే ఉన్నారు, ఆయన దయను పొందుకోవాలని ఆశపడుతూనే ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నీవు ఎంతవరకు ఆయన దయను పొందుకుంటూ ఉన్నావు? ఆయన కృపను అందుకోగలుగుతూ ఉన్నావు? నిత్యుడగు నీ ప్రభువారు నీకు సహాయం చేయుటకు తన మహిమ కలిగినటువంటి వాత్సల్యత నీ ఎడల నూతనముగా చూపిస్తూనే ఉన్నారు. గనుక మనము ఆ వాత్సల్యతను స్వీకరించవలసిన వారమైనాము, తృణీకరించరాదు. ప్రియ స్నేహితులారా, ఆయన కనికర భరితుడు గనుక మన ఎడల ఈ విధమైనటువంటి చక్కని ప్రేమగల వాత్సల్యతను చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు అని చెప్పి తదుపరి మాట మనం చూడవచ్చును. కానీ సర్వోన్నతుడు దేవుడు మన పట్ల నమ్మదగినవాడు, నిత్యుడు గనుక మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల అనుదినమును ఆయన వాత్సల్యతను అందుకోగలుగుతుంటాం, అనుభవించగలుగుతూ ఉంటాము. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల ఈ వాత్సల్యత అనుదినము అనుగ్రహించువారుగా ఉన్నారు. ప్రియులారా, ఆశ్చర్యకరుడు ప్రభువారు తన భక్తుల కొరకు ఎక్కడికైనా రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు, తన వాత్సల్యత చూపించగలుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి. దానియేలు గ్రంథములో షద్రకు మేషకు అబేద్నెగో అనేటటువంటి ముగ్గురు యవ్వన బిడ్డలైన వారు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారి ఎడల చక్కని వాత్సల్యత చూపించారు. వారిని అవమానపరుస్తూ రాజు అగ్నిగుండంలో పడవేసినప్పుడు రాజాజ్ఞను వారు తిరస్కరించారనే ఉద్దేశంతో రాజు రౌద్రుడై అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎవరైతే అగ్నిగుండంలో వారిని పడవేశారో వారు వెంటనే చనిపోయారు. ఆ అగ్నిగుండం మధ్యలోనికి పడవేయబడిన వీరు మాత్రం బంధ విముక్తులై ఈ ముగ్గురు అగ్నిగుండంలో నిలబడ్డారు. వీరితో పాటు వీరి ఎడల ఉన్న వాత్సల్యతను బట్టి ప్రభువారు తన మహిమ కలిగినటువంటి దూతను అక్కడికి పంపగా వెంటనే ఆ దూత వారితో పాటు ఆ అగ్నిగుండంలో నిలబడింది. ఎంత గొప్ప వాత్సల్యత ఉంటే ఆ దేవదూత అగ్నిగుండములో ఉన్న దేవుని భక్తుల దగ్గరికి వెళ్ళింది. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క అగ్ని భక్తులకు హాని చేయకూడదని దేవుడు తన దూతను అక్కడికి పంపించారు. ఆశ్చర్యకరుడు దేవుని యొక్క ఈ కార్యాన్ని ఆనాడు రాజుగారు చూసి ఆశ్చర్యపడి వెంటనే కన్నులు తెరవబడిన వాడై అగ్నిగుండ ద్వారం దగ్గరకు వచ్చి షద్రకు మేషకు అబేద్నెగో అనే వారలారా అని పేర్లు పెట్టి పిలిచాడు. మీరు బయటికి రండి అని చెప్పి పిలవగా ఆ ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు. 4వ వాని యొక్క రూపం నాకు దేవదూతను పోలిన రూపం కనబడుతుందని తన తోటి వారితో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ మహాదేవుని యొక్క వాత్సల్యత చాలా గొప్పది, మీరందరూ ఇన్ని సేవించండి అని చెప్పి ఆయన ఒక శాసనం చేశాడు. ప్రియమైన స్నేహితులారా,
దేవుడు మన ఎడల అంత కటాక్షం గలవాడై ఉన్నాడు. మనమును ఆ విధమైనటువంటి నీతిని కలిగిన వారమై ప్రభు కృపలో నిలిచినట్లయితే మన కొరకు, మన బిడ్డల కొరకు ఎక్కడికైనా రావడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం మీతో ఉన్నాను అని సెలవిచ్చారు గనుక, ఉన్నవాడును అనువాడును నేనై ఉన్నాను అని అన్నారు గనుక, ఈ మహాపరిశుద్ధుడు వాగ్దానం చేసి తప్పేవారు కాదు గనుక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారముగా నీ కొరకు ఎక్కడికైనా వస్తారు. నీ సహాయకుడే ఆయన నిలబడతారు, నిన్ను వర్ధిల్లింపజేస్తారు. తన మహాపరిశుద్ధమైన వాత్సల్యత నీ మీద కుమ్మరిస్తూనే ఉంటారు. కుమ్మరాలను కూల్చివేస్తూ తన చిత్తంలో నిన్ను భద్రపరుస్తూ ఉంటారు. అట్టి దీవెన ప్రభు మీకును మీ బిడ్డలకును ప్రసాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తివంతుడు అయిన క్రీస్తు యేసు ప్రభువానికి స్తోత్రములు. నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదవై ఉండదని చెప్పావు కదా ప్రభువా. నూతనమైనటువంటి వాత్సల్యత నీ బిడ్డలైనటువంటి వారికి నీవు అనుగ్రహిస్తూ ఉన్నానని అన్నావు కదా, స్తోత్రములు. అట్టి దీవెన ప్రతివారు పొందుకుంటూ దినదినాభివృద్ధి నుండి కృపనిమ్మని నిత్యుడగు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.